ఎన్నికలు లేకుండానే ఎంపీపీ జెడ్పీలు ఎంపిక, రద్దు కానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, కసరత్తులు చేస్తున్న సర్కార్, చట్ట సవరణ అవకాశాలకు వెతుకులాట, సర్పంచ్ ఎన్నికల్లో కంగుతిన్న హస్తం పార్టీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డైలమా, గెలిచిన సర్పంచులతో తతంగం నడిపేందుకు వ్యూహం, ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు మార్గాలు, పార్టీ గుర్తులతో పోటీకి వెళ్తే ప్రజలు తిరస్కరిస్తారనే భయం, ప్రభుత్వ పార్టీ వైఖరిపై ఇన్ఛార్జి మీనాక్షి గుర్రు, ఇప్పటికే అధిష్టానానికి పలు అంశాలతో ఫిర్యాదు, 15% రిజర్వేషన్లంటూ హైకోర్టుకు ఏజెన్సీ ప్రాంతం ఎస్సీలు, బీసీ రిజర్వేషన్లకు బీసీ సంఘాల పట్టు. అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే సర్పంచ్ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, మీరు ఎంపీపీ ఎలక్షన్లో దెబ్బతిన్నారు, ఆ తర్వాత జెడ్పీటీసీలో కూడా మీకు మొహం చాటుకోలేరు అనుకుంటూ చెప్తా ఉన్నారు. తీరా చూసుకుంటే ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వానికి ఎనలేని భయం పుట్టుకొచ్చింది. మొన్నటికే అసలుకి గుండు సున్నా పడ్డది. అధికార పార్టీ ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక 90% కూడా మనం గెలుచుకోలేకపోయాం. అక్కడే ప్రజల దగ్గర వ్యతిరేకత ఉందో మనకు కనపడింది. ఇక మనం ఈ ఎన్నికలని రద్దు చేద్దాం, ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఇక ఉంటుంది కదా గవర్నమెంట్ పోస్టులు లాంటివి, డైరెక్ట్ ఉంటాయి కదా గవర్నమెంట్ పోస్టులు, ఫలానా ఏరియాలో ఫలానాడు వస్తాడు, ఆడే జెడ్పీటీసీ అంటాడు. గా తీరుగా కాంగ్రెస్ పార్టీ కొత్తగా నిర్ణయం తీసుకుందట. దాన్ని ఎంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం అంటే, మళ్ళీ రేవంత్ రెడ్డి దాన్ని పర్యటిస్తాడట. ఈ మధ్యలో జిల్లాల వారీగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు పొల్లు చేస్తారట. అసలు అభివృద్ధి కార్యక్రమాలే కాదట అవి, మొత్తం శంకుస్థాపనలు, శిలాఫలకాలు. ఇక గిరాకీ ఎవరికి ఉంటుంది అంటే, ఆ రాళ్ళు చెప్పుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇప్పుడు గిరాకు ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు కాదు ఉండాల్సింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయనుకోండి, 42 రిజర్వేషన్ కొట్లాడుతున్నాం, మళ్ళీ ఒక 6 నెలలు పెండింగ్ వేయండి, అట్లా సాగదీస్తారు. అంటే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే, అందితే చుట్టూ లేకుంటే కాలనట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. మొన్నటికి మొన్న ఒక బీసీ బిడ్డ పెట్రోల్ పోసుకొని చనిపోతే మందలించడానికి ఒక్కడంటే ఒక్కడు రాలే, బీసీ మంత్రులు కూడా రాలే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాలే, అక్కడ దగ్గరలో ఉన్న ముఖ్యమంత్రి కూడా పక్కన నుంచి వెళ్ళిపోయింది, కానీ అక్కడ చూడడానికి అయితే రాలే. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే, ప్రభుత్వానికి భయం మొదలైంది. ప్రజల్లో యొక్క బీఆర్ఎస్ ఆదరణ చూసి, యూరియా కష్టాల పరంగా చూసి, రైతు బంధు గురించి చూసి, రుణమాఫీ గురించి చూసి రాష్ట్ర ప్రజలు నానా రకాలుగా విసిగిపోయారు. 4000 పెన్షన్లు అంటూ, 2500 అంటూ నానా రకాలుగా ప్రజలు అసలు యాస్టకు వచ్చిర్రు. యాస్టకు వచ్చి ఏం చేయాలని అర్థం కాక ప్రజలు తీరా మరలబడుతుర్రు, ఎమ్మెల్యేలు నిలదీస్తుర్రు. గల్లా బట్టి చెప్పు అందుకొని కొట్టుడు ఒకటే తక్కువ, మిగతాదన్నీ చేసిర్రు. బూతులతో రెచ్చిపోయిర్రు, ఎమ్మెల్యేలు తోసేసిర్రు, కార్ల నుంచి దిగనీయకుండా కర్రలతో దాడి చేసి పరిగెత్తిచ్చిర్రు. ఎన్నో జరిగినాయి ఇట్లాంటి. ఇదే తెలంగాణ మరొక ఉద్యమం, సాగిన ఉద్యమం అదే. అందుకనే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయం అనిపిస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలే కావచ్చు, లేకుంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీపీ ఈ ఎలక్షన్లే కావచ్చు, పెట్టాలంటే ఎందుకో ఎక్కడో భయం, తెలియని భయం వీళ్ళకి. మరీ అంత భయం అయితే ఎట్లా? మరి గెలిచింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్తలే ముందునే గెలిపించారు. మరి అట్లాంటి కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఇవ్వాలి కదా. ఆ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా మాకు బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ఏ రావాలి, ఆయన వస్తేనే అందరికీ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే విభేదాలు ఉండవు, ఆయన మొత్తం కలుపుకొని పోతాడు, నా ప్రజలను కూడా చూసుకొని పోతాడు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలిపించినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదంటూ ప్రజలు ఈరోజు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. వాటన్నిటిని చూసి రేవంత్ రెడ్డి తీసుకున్న ఓ పనికిరాని నిర్ణయం అంటే ఇది ఓ పిరికి పంద నిర్ణయం. అది అంతేనే కదా, ఓ పిరికి పంద నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు? యాజ్ ఇట్ ఈస్గా ప్రభుత్వం అట్లనే తీసుకుంది. మరి మేము నల్లమల్ల పులులం, మేము గర్జిస్తాం అనుకుని చెప్పేటోళ్ళు ఇక లాస్ట్కి వీళ్ళు అడవుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు.